Hi students, this is Devamani, lecturer, Sir C.R. Reddy College for Women, Eluru. Subject Business Law for 2nd BCom Vocational and General, 4th semester. Topic Sale of Goods Act 1930. Vastu Vikraya Chattam 1930. The Sale of Goods Act 1930 primarily deals with the laws, rules and regulations governing the sale of goods in India. When a seller sells goods to a buyer, there may arise a number of complications, disputes, inconsistencies, confusions and miscommunications between them. In order to have a uniform code of law to resolve such issues, the law relating to sale of goods was formed. So సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930 ముఖ్యంగా దేనికి సంబంధించింది అంటే there are certain rules and regulations regarding the sale of the goods అంటే వస్తు విక్రయానికి సంబంధించి కొన్ని పాటించాల్సిన నియమాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930లో ఉంటాయి. అలాగే when a seller sells goods to the buyer, సో ఎప్పుడైతే సెల్లరు తన యొక్క గూడ్స్ని బయ్యర్కి అమ్ముతాడో అమ్మినప్పుడు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మిస్కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, లేదా కన్ఫ్యూషన్స్ అన్న అవ్వచ్చు. సో దెర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్స్ వెన్ సెల్లర్ సెల్స్ టు గూడ్స్ టు ద బయర్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయటానికి సో చట్టంలో సేల్కి సంబంధించి కొన్ని నియమాలు అనేవి తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. చాప్టర్ 7 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఎంబడెడ్ ద లా ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చాప్టర్ 7లో మనకి సేల్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఉంటాయి. In September 1929, the Indian Sale of Goods Bill was introduced in the Legislative Assembly. సో సెప్టెంబర్ 1929లో మన లెజిస్లేటివ్ అసెంబ్లీలో సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ యొక్క బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ద సపరేట్ బిల్ ఆన్ ఇండియన్ సేల్ ఆఫ్ గూడ్స్ రిసీవ్డ్ ఇట్స్ అసెంట్ ఆన్ 15th March 1930. సో ఇక్కడ సెప్టెంబర్ 1929లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో సేల్ ఆఫ్ గూడ్స్ సంబంధించి బిల్ పాస్ అయితే ఆ బిల్లుకి సంబంధించి ఆమోదం అసెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 15th March 1930న వచ్చింది. సో టైటిల్ ఆఫ్ ది యాక్ట్, దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సో ఈ యొక్క చట్టం పేరు ఏంటంటే, ఈ యొక్క యాక్ట్ పేరు ఏంటి అంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఎక్స్టెంట్ ఆఫ్ యాక్ట్. The act extends to the whole of India except the state of Jammu and Kashmir. సో మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ తప్ప మిగతా అన్ని స్టేట్స్లో ఈ యొక్క సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ తప్ప మిగతా అన్ని స్టేట్స్లో ఈ యొక్క సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది అమలులో ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ యాక్ట్. The act came into force on the first day of July 1930. సో మనకి పర్మిషన్ ఎప్పుడు వచ్చింది? 15th March 1930లో పర్మిషన్ వస్తే సో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 1st July 1930 నుంచి ఈ యొక్క యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వన్ డెఫినేషన్. The contract of sale has been defined under section 4 of Sale of Goods Act 1930 as a contract of sale of good is a contract whereby the seller transfers or agree to transfer the property in goods to the buyer for a price. There may be a contract of sale between one part owner and another. సో ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది ఏంటంటే అండర్ సెక్షన్ 4 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రకారం సేల్ అమ్మకము వస్తు విక్రయం అనేది ఏంటి అంటే ఇక్కడ డెఫినేషన్, సెల్లర్ తనకు సంబంధించిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని ఒప్పందం చేసుకుంటే కనుక సో దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని అంటారు.
సో దెర్ ఇస్ దిస్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద టూ పర్సన్స్. ఇక్కడ టూ పర్సన్స్ ఎవరు? ఒకళ్ళు సెల్లర్ అయితే ఇంకొకళ్ళు బయ్యర్. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాంట్రాక్ట్ ఏంటి? సేల్ కాంట్రాక్ట్, అమ్మకము ఒప్పందము. సో సేల్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. సో ఇక్కడ ఎవరు? సెల్లరు బయ్యర్ ఉంటారు. సెల్లరు తనకు సంబంధించిన గూడ్స్ని బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేసి అది కూడా ధరకి, అంటే ఒక ప్రైస్కి, ఆ గూడ్స్ని ప్రైస్కి ట్రాన్స్ఫర్ చేస్తే సో దాన్ని సేల్, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ అని అంటారు. అంటే ఇక్కడ సెల్లర్ తనకు సంబంధించిన గూడ్స్కి బయ్యర్ అమ్ముతాడు. దేని నిమిత్తం అమ్ముతాడు? ధరకి అమ్ముతాడు, ఫ్రీగా అమ్మడు కదా, సో ధరకి అమ్ముతాడు అనమాట. నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో అవశ్యకాలు, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ యొక్క అవశ్యకాలు, విక్రయ కాంట్రాక్ట్ యొక్క అవశ్యకాలు. ఫస్ట్ వన్, ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. న్యాయాత్మక కాంట్రాక్ట్ అంటారు. సో a contract of sale must fulfill all the essentials of a valid contract under section 10 of the Indian Contract Act 1872. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 10 ప్రకారం సో కాంట్రాక్ట్లో ఏవైతే ఎసెన్షియల్స్ ఉంటాయో, టూ పార్టీస్, ఫ్రీ కన్సిడరేషన్, కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్, కన్సెంట్, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ యొక్క ఎసెన్షియల్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో కాంట్రాక్ట్ యొక్క ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఈ యొక్క సేల్ ఆఫ్ కాంట్రాక్ట్లో కనుక ఫుల్ఫిల్ చేస్తే, ఓకేనా, అమ్మకపు కాంట్రాక్ట్లో కనుక ఆ యొక్క అవశ్యకాలన్నీ కూడా ఉంటే కనుక దాన్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పవచ్చు. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎసెన్షియల్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎసెన్షియల్స్ అన్నీ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో కూడా ఉంటాయి. ఉంటేనే అది ఆ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా ఇద్దరు వ్యక్తులు ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో చూడండి, therefore a contract of sale comprise of lawful offer by one party. అంటే ఒక పార్టీ ఆఫర్ని ఇవ్వాలి, అది కూడా న్యాయాత్మకమైన ఆఫర్, న్యాయాత్మకమైన ప్రతిపాదన ఇవ్వాలి, లాఫుల్ ఆఫర్ అనేది ఇవ్వాలి. సెకండ్ వన్, లాఫుల్ యాక్సెప్టెన్స్ బై ద అదర్ పార్టీ. సో సెకండ్ పార్టీ కూడా ప్రతిపాదనకి అంగీకారం చెప్పాలి. ఓకేనా, ఏదైతే ఆఫర్ తను రిసీవ్ చేసుకుంటున్నాడో ఆ ఆఫర్కి యాక్సెప్టెన్స్ అనేది కూడా ఇవ్వాలి, అంగీకారం అనేది తెలపాలి. థర్డ్ వన్, కెపాసిటీ ఆఫ్ పార్టీస్. సో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హత కలిగి ఉండాలి. ఫ్రీ కన్సెంట్, ఓకేనా, సో సమ్మతి అనేది ఉండాలి. నెక్స్ట్, లాఫుల్ కన్సిడరేషన్ ఫర్ బోత్ ద పార్టీస్. సో వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ తయారు చేసుకుని ఏర్పాటు చేసుకున్నారో సో ఇద్దరికి కూడా ప్రతిఫలం అనేది ఉండాలి. సేల్ అనేది జరుగుతుంది అక్కడ, సో సేల్ అనేది జరిగినప్పుడు ఉన్న ఇద్దరు పార్టీకి ప్రతిఫలం అనేది అందాలి. సో కన్సిడరేషన్ అనేది ఇద్దరికి ఉండాలి. లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో వాళ్ళు దేని నిమిత్తం అయితే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారో పర్పస్ ఏంటో ఆ పర్పస్ అనేది లీగల్గా ఉండాలి, చట్టపరంగా ఉండాలి. సో ఆ సేల్ అనేది చట్టపరంగా ఉండాలి, ఇల్లీగల్వి, చట్టవిరుద్ధమైనవి ఉండకూడదు. నెక్స్ట్, ఫస్ట్ వన్ ఏంటిది? ఎసెన్షియల్స్లో వ్యాలిడ్ కాంట్రాక్ట్. సెకండ్ ఏంటి? టూ పార్టీస్. ఇన్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ there must be at least two persons, one who transfers the ownership rights, that is the seller, and the other to whom the property is transferred, that is the buyer. The seller and buyer must be two different persons. సో ఆల్రెడీ మీకు చెప్పింది, ఏ కాంట్రాక్ట్ అయినా ఇద్దరు వ్యక్తులు ఉండాలి, ఏ కాంట్రాక్ట్ అయినా ఏర్పాటు చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు ఉండాలి. సో మనం ఇక్కడ సేల్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సేల్లో కూడా, సేల్ ఆఫ్ కాంట్రాక్ట్లో కూడా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. వాళ్ళు ఎవరు అంటే, ఒకళ్ళు సెల్లర్ వస్తువుని అమ్మేవాడు, రెండవ అతను బయ్యర్ వస్తువుని తీసుకునేవాడు. సో ఇద్దరు వ్యక్తులు కంపల్సరీగా కాంట్రాక్ట్లో ఉండాలి. బట్ దెర్ మే బి సిచ్యువేషన్స్ where the same person shall be the seller and the buyer. కానీ కొన్ని సందర్భాలలో ఒకే వ్యక్తి సెల్లర్ కింద ఉండొచ్చు, బయర్ కింద ఉండొచ్చు. సో ఏ సందర్భాలలో చూద్దాం. ఫస్ట్ వన్, వేర్ గూడ్స్ ఆర్ ఓన్డ్ జాయింట్లీ, వన్ పార్ట్ ఓనర్ కెన్ సెల్ హిస్ షేర్ టు ద అదర్ పార్ట్ ఓనర్. సో ఇక్కడ ఒక గూడ్స్ అనేది జాయింట్గా ఇద్దరి మీద హక్కు ఉన్నట్టయితే, ఒక గూడ్స్కి ఇద్దరు వ్యక్తులకి హక్కు ఉన్నట్టయితే, అంటే గూడ్స్ మీద ఇద్దరు వ్యక్తులకి హక్కు ఉన్నట్టయితే, ఓకేనా,
సో ఇద్దరు వ్యక్తుల్లో తనకు సంబంధించిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని సెకండ్ పర్సన్కి అమ్మచ్చు. సో అప్పుడు ద సేమ్ పర్సన్ విల్ బి ద ఓనర్, సెల్లర్ అండ్ ద బయర్. నెక్స్ట్ వన్, ఇన్ సేల్ ఆఫ్ ఆక్షన్ ద ఓనర్ కెన్ ఆల్సో బిడ్ అండ్ బై హిస్ ఓన్ గూడ్స్. వేలం పాటలో కూడా ఓనరు వేలం వేసినప్పుడు తన యొక్క ఓన్ గూడ్స్ని వేలం వేస్తాడు. సో ఆ యొక్క వేలం పాటలో తన యొక్క ఓన్ గూడ్స్ వేలం వేసినప్పుడు సో ఆ బయ్యర్ ఆ గూడ్స్ని తనకి కొనే హక్కు తనకి ఉంటుంది. అది కేవలం వేలం పాటల మటుకే జరుగుతుంది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. Until and unless the ownership rights of the goods are transferred by the seller to the buyer, it does not come a contract of sale of goods. అంటే సెల్లరు తనకి దగ్గర ఉన్న గూడ్స్ని బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు, ఓకేనా, సెల్లరు తన దగ్గర ఉన్న గూడ్స్ని బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు, అంటే బయ్యర్ దగ్గరికి ఆ గూడ్స్ని చేరేంత వరకు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్ ఇన్ ద గూడ్స్ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయర్ ఇస్ ఎసెన్షియల్ ఆఫ్ ద కాంట్రాక్ట్. అంటే సేల్ ఆఫ్ కాంట్రాక్ట్లో గూడ్స్ అనేది సెల్లరు బయ్యర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి బయ్యర్ ఎక్కడైతే ఉన్నాడో బయ్యర్ యొక్క ప్లేస్ దగ్గరికి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంటిల్ దెన్ ద కాంట్రాక్ట్ విల్ నాట్ బి కంప్లీటెడ్. సో ఎప్పుడైతే గూడ్స్ బయ్యర్కి చెంతకు చేరిందో అప్పుడు కాంట్రాక్ట్ అనేది, సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పుకున్నాము. సెకండ్ వన్ 2 parties ఉండాలని చెప్పుకున్నాము. థర్డ్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే గూడ్స్ అనేది సెల్లర్ దగ్గర ఉన్నప్పుడు ఆ గూడ్స్ బయ్యర్కి అమ్మేస్తే సో అప్పుడు ఆ బయ్యర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసే వరకు కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ మే టేక్ ప్లేస్ ఎయిదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్, దట్ ఈస్ అమౌంట్ టు సేల్, ఆర్ ఎట్ ఏ ఫ్యూచర్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రిమెంట్ టు సేల్. ఇక్కడ గూడ్స్ అనేది బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునేటప్పుడే గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడే గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు, సేల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫ్యాన్సీ షాప్కి వెళ్తాం, ఏదో ఒకటి పర్చేస్ చేస్తాం. సో ఇమీడియట్గా మనం గూడ్స్ని తెచ్చేసుకుంటాం. అంటే సో మనం ప్రైస్ ఇచ్చేస్తాము, గూడ్స్ని కూడా మనం ఇమీడియట్గా తెచ్చేసుకుంటాం అనమాట. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ సెల్ఫ్ ద పర్చేస్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. అదే టైంలో గూడ్స్ అమ్మటం కొనటం కూడా జరిగిపోయింది. సో దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటారు. అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ సెల్ఫ్ ద సెల్లర్ అమ్మేస్తాడు, బయ్యర్ కూడా కొనేస్తాడు. సో ఈ బయ్యర్కి గూడ్స్ కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటారు. నెక్స్ట్, ఆర్ ఎట్ ఏ ఫ్యూచర్ టైం, అంటే ఇక్కడ సేల్ అనేది ఇప్పుడు జరిగిన ఆ గూడ్స్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఫ్యూచర్లో జరుగుద్ది. ఓకేనా, సేల్ అనేది ఇప్పుడు జరుగుద్ది, అమ్మకం అనేది ఇప్పుడు జరుగుద్ది, కానీ దానికి సంబంధించి దానికి సంబంధించి గూడ్స్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఫ్యూచర్లో చేస్తారనమాట. సో దాన్నే అగ్రిమెంట్ టు సెల్ అని అంటారు. నెక్స్ట్, subject matter of contract is goods. Goods means every kind of movable property other than actionable claims and money, and includes stock and shares, growing crops, grass, and things attached to or forming part of the land, which are agreed to be severed before sale or under the contract of the sale. సో ఇక్కడ మనం గూడ్స్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్లో ఏం చేస్తున్నారు, ఏం అమ్మకం చేస్తున్నారు, గూడ్స్ని అమ్మకం చేస్తున్నారు.
సేల్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఏం అమ్మకం చేస్తారు, ఏం సేల్ చేస్తారు, గూడ్స్ని కదా సేల్ చేసేది. సో గూడ్స్ అనేది ఏంటిది, వాట్ ఈస్ మీన్ బై గూడ్స్? గూడ్స్ మీన్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ ద యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీ. సో గూడ్స్ అంటే ఏదైనా ప్రాపర్టీ అవ్వచ్చు. సో అది మనీ కానీ యాక్షనబుల్ క్లెయిమ్స్ మాత్రం కాకుండా ఏదైనా అవ్వచ్చు. అండ్ స్టాక్స్, షేర్స్, గ్రోయింగ్ క్రాప్స్, ఓకేనా, అలాగే గ్రాస్, గడ్డి, అండ్ ఒక ల్యాండ్లో ఏదైనా బిల్డింగ్ ఉంటే అది కూడా ప్రాపర్టీ అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు. సో ఈ గూడ్స్, సో ఇది కూడా గూడ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని అమ్ముతారు. సో అమ్ముతున్నప్పుడు ఆ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దాన్ని కూడా గూడ్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ల్యాండ్లో ఉన్న బిల్డింగ్స్ కానీ ఇంకా వేరే ఏదైనా అటాచ్ అయినా సరే, సో దాన్ని కూడా గూడ్స్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట. సో గూడ్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి. నేను ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. నెక్స్ట్ సో ఫస్ట్ వన్ ఏంటి, ఎసెన్షియల్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్లో వ్యాలిడ్ కాంట్రాక్ట్, టూ పార్టీస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. థర్డ్, ఫోర్త్ వన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈస్ గూడ్స్. ఫిఫ్త్ వన్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. Price of the goods. In a contract of sale, the consideration is only money under section 2 of 10 of the Act. Price means the money consideration for a sale of goods. So contract లో సేల్ ఆఫ్ కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ అనేది ఏంటి అంటే కేవలం ప్రైస్ మటుకే వస్తుంది, అమౌంట్ మటుకే ఉంటుంది. సో ప్రైస్ మీన్స్ హియర్ ద కన్సిడరేషన్ అవ్వచ్చు, కన్సిడరేషన్ అన్న ప్రైస్ అవ్వచ్చు. సో ప్రైస్ అంటే కన్సిడరేషన్, కన్సిడరేషన్ అంటే ప్రైస్. ఇది ఓన్లీ ఇన్ ద సేల్ ఆఫ్ గూడ్స్లో, ఓన్లీ ఇన్ ద సేల్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ కాంట్రాక్ట్లో ప్రైస్ అంటే కన్సిడరేషన్ అనొచ్చు, కన్సిడరేషన్ అనేది ప్రైస్ అని చెప్పుకోవచ్చు. వేర్ ద కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ద బయర్ ఈస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ద ట్రాన్సాక్షన్ డస్ నాట్ అమౌంట్ టు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో ఎప్పుడైతే బయ్యర్ తన యొక్క కన్సిడరేషన్ని ప్రైస్ కింద ఇవ్వలేదో, అమౌంట్ కింద ఇవ్వలేదో దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కింద చెప్పరు. సో బయ్యర్ కొనుక్కున్నందుకు ఏమి ఇవ్వాలి, రిటర్న్గా అమౌంట్ మట్టుకే ఇవ్వాలి. సో అమౌంట్ కాకుండా అదర్ దాన్ గూడ్స్, వేరే గూడ్స్ ఇవ్వటం లేదా వేరే ఏదైనా ఇవ్వటం, సో అది సేల్ కింద రాదు. సో వెన్ ఎవర్ ద బయ్యర్ పర్చేస్ ద గూడ్స్, హీ హ్యాస్ టు గివ్ మనీ ఇట్ సెల్ఫ్, తను మనీ మట్టుకే ఇవ్వాలి. సో మనీ కాకుండా వేరే ఏదైనా ఇచ్చినా సరే అది సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ అవ్వదు. సో ఎప్పుడైతే మనీ ఇవ్వకుండా వేరే అదర్ థింగ్స్ ఇచ్చాడో దాన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ ఏ బార్టర్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే ఒక వస్తువు అనేది కొనుక్కున్నప్పుడు తిరిగి మళ్ళీ ఇంకో వస్తువు ఇస్తేనే దాన్ని బార్టర్ ట్రాన్సాక్షన్ అని అంటారు. ఇది ఇప్పుడు ప్రెసెంట్ మనకి లేదు, ఎప్పుడో ప్రీవియస్ డేస్లో ఉంటుంది ఇది. సో కన్సిడరేషన్ అనేది కేవలం ప్రైస్ మట్టుకే ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కుడ్ బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. సో ఆల్రెడీ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటే తెలుసు. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కూడా ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ ఉండొచ్చు, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అనేది కూడా ఉండొచ్చు. సో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ విచ్ ఈస్ మేడ్ బై వర్డ్స్ స్పోకెన్ ఆర్ రిటర్న్. ఏదైనా ఒప్పందం మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటాం. నెక్స్ట్ వన్, అన్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. సో a contract which is made under any circumstances or any conduct. సో దాన్ని ఇంప్లాయిడ్ కండక్ట్ అంటారు. అంటే ఇక్కడ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్లో మాటలు ఉండవు, రాత రిటర్న్గా లెటర్ ఉండదు, కేవలం చర్య ద్వారా పరిస్థితుల ద్వారా ఏర్పాటు అయ్యేది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. సెవెంత్ వన్, పర్ఫార్మెన్స్ బై పార్టీస్. It is up to the parties to the contract of sale to decide upon the performance by them. సో పర్ఫార్మెన్స్ అనేది పార్టీల మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే పార్టీల యొక్క అర్హత మీద కూడా ఉంటుంది. ద పార్టీస్ మే డిసైడ్ టు మేక్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ పార్టీలు తమ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దెమ్, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ పార్టీస్ ఏ విధంగా చేసుకుంటారు, ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అంటే ఫస్ట్ వన్, డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. అంటే రెండు చర్యలు కూడా ఎట్ ఏ టైంలో అయితే, అంటే పేమెంట్ ఇవ్వటం వస్తువు తీసుకోవటం రెండు కూడా ఒకేసారి జరిగితే కనుక దాన్ని ఒకేసారి కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా సెకండ్ వన్ ఏంటి, టు మేక్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్. సో ప్రైస్ అనేది పేమెంట్ చేసేటప్పుడు అది ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేయొచ్చు.
థర్డ్ వన్, టు డెలివరీ గూడ్స్ ఇన్ ఫ్యూచర్. ప్రైస్ ఇప్పుడు పే చేసిన సో గూడ్స్ అనేది తర్వాత అయినా తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పార్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్త్ వన్, పోస్ట్పోన్ బోత్ ద డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ ఇన్ ద ఫ్యూచర్. సో కాంట్రాక్ట్ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న దానికి సంబంధించి డెలివరీ గూడ్స్ డెలివరీను అలాగే ప్రైస్ పేమెంట్ అనేది ఫ్యూచర్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. Okay, bye.